టైగర్ స్టేట్‌గా ప్రసిద్ధిగాంచినటువంటి మధ్యప్రదేశ్ పేరు చెప్పగానే, ప్రస్తుతం కరెంట్ అఫైర్స్‌లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ 7 ముఖ్యమైన అంశాలు గుర్తుకు రావాలండి. వాటిలో ఫస్ట్ వన్ రాబందుల జనాభా. మన దేశంలో అత్యధిక రాబందుల జనాభాను కలిగి ఉన్న రాష్ట్రంగా ఇటీవల మధ్యప్రదేశ్ అవతరించింది. ఆ రాష్ట్రంలో దాదాపు 12,900కు పైగా రాబందులున్నాయండి. సెకండ్ వన్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్. భారతదేశ మొట్టమొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రీవా లేదా రేవా అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారండి. ఆ ప్రాంతం అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా ప్రసిద్ధిగాంచింది అంటే ది ల్యాండ్ ఆఫ్ వైట్ టైగర్. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రపంచ మొట్టమొదటి వైట్ టైగర్ అయినటువంటి మోహన్ను 1951లో అదే ప్రాంతంలో గుర్తించారండి. థర్డ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వన్యప్రాణి అభయారణ్యం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఏర్పాటు చేయబోతున్నట్లుగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. మరి దానిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఆ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో. అది ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎన్నో వన్యప్రాణి అభయారణ్యం అంటే 25వ 25th వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఫోర్త్ వన్ ఏనుగుల మృత్యువాత. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లో 2024 అక్టోబర్ చివరి వారంలో కేవలం 2 రోజుల వ్యవధిలో ఏకంగా 10 ఏనుగులు మృతి చెందడం జరిగింది. ఆ 10 ఏనుగులు మరణించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఫంగస్ సోకినటువంటి కోడో మిల్లెట్ తినడం. కోడో మిల్లెట్ అంటే అరికలు. ఈ విధంగా ఫంగస్ సోకిన కోడో మిల్లెట్ తినడం వల్ల 10 ఏనుగులు ఎక్కడ మరణించాయి అంటే బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లో. అది ఎక్కడ ఉంటుంది అంటే మధ్యప్రదేశ్లో. ఫిఫ్త్ వన్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్ నుండి ఇటీవల 2 ఆఫ్రికా చీతాలను గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి తరలించడం జరిగింది. ఆ 2 ఆఫ్రికా చీతాలు దక్షిణాఫ్రికాకు చెందినవి. ఆ రెండింటి పేర్లు కూడా తెలిసి ఉండాలండి. ఒకటి పావకు అయితే మరొకటి ప్రభాస్ పావకు. ఆ రెండింటిని 2025 ఏప్రిల్ 20న మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అధికారికంగా విడుదల చేయడం జరిగింది. సిక్స్త్ వన్ రాతాపాని టైగర్ రిజర్వ్. భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి 57వ టైగర్ రిజర్వ్ ఏంటంటే రాతాపాని. ఇటీవల దానికి ప్రపంచ ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకాంకర్ పేరును పెట్టడం జరిగింది. సెవెంత్ వన్ మాధవ్. భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి 58వ టైగర్ రిజర్వ్ ఏంటంటే మాధవ్. అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఎన్నవ టైగర్ రిజర్వ్ అంటే 9వ 9th టైగర్ రిజర్వ్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ అండి, మరి భారతదేశం మొట్టమొదటి నైట్ సఫారీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ సఫారీ ఏంటండి? నైట్ సఫారీ. థ్యాంక్ యూ.